नाजरीन आदाब, रूबी चैनल के दोपहर खबरनामे में आपका खैर मकदम है। मैं हूं सैयद अनवारुल्लाह गौरी। तो आइए सबसे पहले नजर डालते हैं अहम खबरों पर। मुसवदा तेलंगाना आपसी रंजिशों और अदावतों पर मबनी, साबिक रियासती वज़ीर आला नंदेला भास्कर का रद्द अमल। रियासत आंध्र प्रदेश बदउनवानियों के मरकज में तब्दील, लोक सत्ता पार्टी सदर जयप्रकाश नारायण का इल्जाम। रियासत में बदउनवानी सरगर्मियां एक मौलिक मर्ज की तरह फैल रही है, नारा लोकेश का एहसास। और जिले नलगुंडा में बीटेक तालिबा पर जानलेवा हमला, शादी से इनकार पर इंतकामी कार्रवाई। और अब खबरें तफसील से। बदउनवानी एक मौलिक मर्ज की तरह है जो अवामुन्नास बिलखुसूस नौजवान नस्ल के लिए नुकसानदा साबित होगी। इन ख्यालात का इजहार हिज़्ब इख्तिलाफ कायद नारा चंद्राबाबू नायडू के फर्जंद नारा लोकेश ने किया। NTR ट्रस्ट भवन में मुनक़िदा TNSF इख्तिसाब से खिताब करते हुए नारा लोकेश ने बदउनवानी सरगर्मियों पर तशवीश का इजहार करते हुए कहा कि नौजवान नस्ल को अपने रोजगार के सुनहरे मौक़े सिर्फ और सिर्फ बदउनवानियों के सबब खो देने के खतरात लाहक हैं। दरियासना उन्होंने इस बात का इंकशाफ किया है कि रियासत में किसी सनती इदारे के क़याम के लिए लाखों रुपये रिश्वत देनी पड़ती है, जिसके बायस ताजरीन में बरहमी की लहर पाई जा रही है। చిన్న ఉదాహరణ, ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తని కలిసా, మన ఫార్మా ఇండస్ట్రీ ఉంది ఆయనకి. ఆయన అడిగా, అన్నా మీరు ఆయన ఫ్యాక్టరీ పెడుతున్నారా మన రాష్ట్రంలో అని. లేదు లోకేష్, నేను ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ పెట్టదలుచుకోలేదు అన్నారు. ఎందుకు? మొన్నటి వరకు బాగా పెట్టారు కదా, ఇప్పుడు ఏమైంది, ఏం మారింది గత 9 సంవత్సరాల్లో? ఆయన ఒకటే అన్నారు, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎమ్మెల్యే డబ్బులు అడుగుతాడు, MP డబ్బులు అడుగుతాడు, మంత్రి అడుగుతాడు, ముఖ్యమంత్రి అడుగుతాడు, ముఖ్యమంత్రి కొడుకు కూడా డబ్బులు అడుగుతాడు. ఇంకా నేను ఎట్లా పెట్టాలి ఫ్యాక్టరీ? ఒక్క ఫ్యాక్టరీ నేను పెట్టాలంటే ఎట్లా పెట్టాలి నేను ఇక్కడ? అదే గుజరాత్కి వెళ్తే ఎర్ర కార్పెట్ వేసి రాండి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, ఒక సింగిల్ ఆఫీసర్ పెట్టి మీకు అన్ని ఫైల్స్ క్లియర్ చేస్తాను అని చెప్తే నేను ఇక్కడ ఎందుకు పెడతాను? ఈ ఒక్క ఫ్యాక్టరీ వల్ల 20,000 ఉద్యోగాలు మనం కోల్పోయాం. ఇట్లా ఎంతమంది పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతున్నారు మన రాష్ట్రం నుంచి? ఎంతమంది పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టదలుచుకోవట్లేదు? సో మన పైన ఉన్న బాధ్యత, ఈ అవినీతి వల్ల ఎలా విద్యార్థులు, యువత ఉపాధి కోల్పోతున్నారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఇది మీ ద్వారా కాలేజీకి వెళ్ళినప్పుడు మీరు బలంగా తీసుకెళ్లాల్సిన ప్రధానమైన అంశం ఇది. ఈ మధ్యన నాకు ఇదొకటి అర్థం అట్లా, చంద్రబాబు నాయుడు గారు దగ్గితే దగ్గారంటారు, తుమ్మితే తుమ్మారంటారు. ఎందుకు అందరూ మన నాయకుడు నేను పడుతున్నారు? ఢిల్లీ నుంచి హైదరాబాద్ వీధుల వరకు కాంగ్రెస్, వైకాపా, తెరాస చంద్రబాబు నాయుడు అని జపం చేస్తే ఎందుకు భయపడుతున్నారు? 2014 వస్తే అన్ని బయటపడతాయి, వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడతాయి, వాళ్ళు చేసిన అవినీతి అన్ని బయటపడతాయి. మీరు యువత వాళ్ళని తరిమి కొడతారు 2014 భయపడి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు హైదరాబాద్ వీధి నుంచి ఢిల్లీ రోడ్ వరకు చంద్రబాబు జపం మొదలుపెట్టారు. ఒక నాయకుడిలో ఉండాల్సిన గుణం ఏంటి, లక్షణాలు ఏంటి? ఒక సేవా భావన, ఒక త్యాగం. ఎస్ साबिक रियासती वज़ीर आला नंदेला भास्कर ने मसले अलहदा तेलंगाना पर अपनी खामोशी तोड़ते हुए अवाम की मर्जी के खिलाफ रियासत के बंटवारे के फैसले को गलत करार दिया है।
आज मीडिया से गुफ्तगू करते हुए साबिक वज़ीर आला नंदेला भास्कर ने रियासती असेंबली में पेश करदा तेलंगाना बिल को आपसी रंजिशों और अदावतों पर मबनी करार दिया है और इस तरह से रियासत की तकसीम को गैर मुनासिब अमल बताया। अलावा अजी उन्होंने मुसविदा तेलंगाना को गलतियों पर मबनी होने का दावा किया है और उन्होंने इसमें तरमीम की ज़रूरत पर जोर दिया है। అది చెప్పతోగునో లేదు కూడా నాకే అనుమానం. ఒక జడ్జి వచ్చి కళ్ళమంట పెట్టి నీడు పెట్టి ఏడ్చాడు. ఇంటికి వచ్చి జడ్జిమెంట్ రాయించారండి ఫలానాడు ఫలానాడు చేసిన పాపం అనుభవిస్తున్నా. నాకు కళ్ళు కనపడలేదు, కాళ్ళు వస్తుంది. ఎందుకు ఈ పాపాన్ని కొడిగట్టావు? నీ రిటైర్మెంట్ పెన్షన్ వచ్చావు. అది కాదండి, ఎమ్మెల్యే చేసి మంత్రి ఇస్తామన్నారు. ఎమ్మెల్యే చేసి మంత్రి ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కడైనా చెప్తాడేమో అని మంత్రి ఇచ్చి నేను డీల్ చేసిన శాఖలే అతనికి ఇచ్చి వెంకటరావు గారు ఇంటి ఎదురుగానే అతనికి ఇల్లు తీసుకుని ఇల్లు పెట్టారు. పేరు చెప్పండి. కనుక ఈ పాపిష్టి కార్యక్రమాలు చేసి ఏం పాపుకుందామని ఈ ప్రపంచమే అసత్యం. ఈ అసత్యంలో సత్యం కొంచెమన్న పలుకు. ఈ అసత్యమైన ప్రపంచంలో అసత్యంతో పాటు కలిసిపోతావా? ఇక్కడి నుంచి ఎత్తుకుపోయేదేమో. लोकसत्ता पार्टी ने रियासत आंध्र प्रदेश को एक बदउनवानी मरकज से ताबीर किया है। लोकसत्ता पार्टी सदर जयप्रकाश नारायण ने रियासत आंध्र प्रदेश में जारी सियासी सूरत-ए-हाल पर तफसीली रोशनी डालते हुए कहा कि आंध्र प्रदेश एक बदउनवानी मरकज में तब्दील हो गया है। दरअसल जयप्रकाश नारायण का कहना है कि लोकपाल की पेशकश से कोई फायदा हासिल होने वाला नहीं है। चुनांचे उन्होंने बदउनवानियों में मुलविस अफराद के खिलाफ कार्रवाई पर जोर दिया है। अलावा अजी उन्होंने ये इल्ज़ाम आयद किया कि रियासत आंध्र प्रदेश में जिम्मेदार कायदीन साजिश करते हुए लाखों रुपयों का गबन किए जा रहे हैं, लिहाजा उन्होंने इस तरह की सरगर्मियों पर फौरी रोकथाम को नागजीर करार दिया है। పార్లమెంటుకు కానీ రాష్ట్రపతికి కానీ సుప్రీంకోర్టుకు కానీ పార్టీలకు కానీ అన్నట్టయితే ఈ సభలో సమగ్రమైన చర్చ జరగాలి, సామరస్యమైన చర్చ జరగాలి. ఆ చర్చ ద్వారా మీ భావాలు స్పష్టంగా వ్యక్తం కావాలి. ఆ భావ ప్రకటనని జాతీయ స్థాయిలో రాష్ట్రపతి కానీ అన్ని పార్టీలు కానీ పార్లమెంటు కానీ సుప్రీంకోర్టు కానీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో చర్చకు మినహా ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యం అంటేనే చర్చ, ఇంకో మార్గం లేదు. वाईएसआर कांग्रेस कायद शोभा नागिरेड्डी ने समय के आंध्रा की तजावीज की पेशकशी तक असेंबली सरमाई इजलास में लगातार खलल पैदा करने का ऐलान किया है। मीडिया पॉइंट पर मीडिया से बात करते हुए वाईएसआर कांग्रेस कायद शोभा नागिरेड्डी ने बताया कि सीमा आंध्रा में गुज़िश्ता कई माह से एहतजाजी मुजाहिरे जारी हैं, जिन्हें मरकजी हुकूमत नजरअंदाज किए जा रही है। लिहाजा उन्होंने असेंबली के सरमाई इजलास की कार्रवाई को पुरअमन चलने नहीं देने का इरादा जाहिर किया है। ప్రాతిపదికన పంచుతాము అంటే ఏంటి, మీరు పంచేదేంటి, పంచాలంటే ఉండే అప్పులేంటి, ఆస్తులేంటి అనేటి సమగ్రమైన సమాచారం ఇవ్వకుండా బిల్లు మీద చర్చ ప్రారంభం చేయాలనుకోవడము, ప్రభుత్వం ఎంత త్వరగా ఈ బిల్లుని ఇక్కడి నుంచి పంపిస్తే మాకు బరువు దిగిపోతుందనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక కుట్రపూరితమైనటువంటి విషయంగా ఈరోజు అసెంబ్లీని నడిపిస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. आंध्र प्रदेश कानून साज असेंबली में तेलंगाना बिल पर अपोजिशन जमातों के कायदीन की जबरदस्त हंगामा आराई देखी गई। इसी दौरान कुर्सी सदारत पर फायद स्पीकर एन मनोहर ने तहरीके अदम एतमाद की तजावीज़ को खारिज करने का ऐलान किया, तो दूसरी जानिब सीमा आंध्रा कायदीन ने स्पीकर पोडियम के करीब पहुंचकर शोरगुल जारी रखा और मुत्तहिदा रियासत की तायीद में नारे भी लगाए। अलहदा रियासत तेलंगाना का क़याम किसी भी सूरत में अमल में आकर रहेगा। असेंबली में सीमा आंध्रा कायदीन की हंगामा आराई गैर ज़रूरी है। इन ख्यालात का इजहार साबिक़ रियासती वज़ीर व सीनियर कांग्रेसी कायद जीवन रेड्डी ने किया।
दरियासना जीवन रेड्डी ने कहा कि हैदराबाद को 10 साल तक दोनों रियासतों का दारुल हुकूमत बनाना मरकजी हुकूमत का गैर जरूरी इक़दाम है। उन्होंने कहा कि हैदराबाद की आमदनी किसी की जागीर नहीं है। हैदराबाद की आमदनी पर सिर्फ और सिर्फ तेलंगाना की आवाम का हक है। उन्होंने कहा कि मरकजी हुकूमत ने तेलंगाना मुसवदा बिल को असम्बली में रवाना किया है ताकि बिल पर अराकीन की राय हासिल की जा सके। जीवन रेड्डी ने बताया कि आर्टिकल 258A के तहत असम्बली में तेलंगाना पर करारदाद की मंजूरी कोई मायने नहीं रखती। गवर्नर के जरिए बिल को मंजूर किया जा सकता है। जीवन रेड्डी ने चीफ मिनिस्टर एन किरण कुमार रेड्डी, कायद अपोजिशन नारा चंद्रबाबू नायडू और जगन मोहन रेड्डी पर शदीद तनकीद की और कहा कि रियासत की तकसीम का फैसला होने के बाद मज़कूरा कायदीन आंध्राई अवाम को गुमराह कर रहे हैं ताकि अपनी सियासी दुकान चला सकें। अलावा अजीम जीवन रेड्डी ने असम्बली में आंध्राई कायदीन की जानिब से तेलंगाना मुसवदा बिल को नजर आतिश करने की भी शदीद मजम्मत की है। सदर नशीन रियासती अक़लियती कमीशन मोहम्मद आबिद रसूल खान ने बताया कि रियासत के तमाम अजला में मुसलमानों के मसाइल से वाकिफियत और उनकी एकसुई के लिए कमीशन की जानिब से 10 रुकनी कमेटी तश्कील दी गई है और ये कमेटी मुख्तलिफ अजला का दौरा करेगी और अक़लियतों के हुकूक़ व हुकूमत की जानिब से फ़राहम करदा सहूलतों से मुताल्लिक़ शऊर बेदार करेगी। आबिद रसूल खान ने बताया कि इस सिलसिले में एक जामे रिपोर्ट तैयार की जाएगी और हुकूमत को पेश की जाएगी। सदर अक़लियती कमीशन कौमी और रियासती सतह के दानिश्वरों के इजलास से खिताब कर रहे थे। उन्होंने बताया कि इजलास में अक़लियती मसाइल की एकसुई के लिए गौर व खौस किया गया, चुनांचे मुख्तलिफ मसाइल पर लाइहा अमल मरतब किया जाएगा और हुकूमत से नुमाइंदगी की गई। आबिद रसूल खान ने बताया कि रियासत भर की जेलों में महरूस 300 मुस्लिम नौजवानों की रिहाई के लिए कमीशन ने हुकूमत से नुमाइंदगी की है। ताहम उन्होंने इस तवक्के का इजहार किया है कि बेकसूर मुस्लिम नौजवानों की जल्द अज जल्द रिहाई अमल में आएगी। दरियासना सदर नशीन अक़लियती कमीशन ने मजीद बताया कि जिन अजला में उर्दू को दूसरी सरकारी ज़बान का दर्जा दिया गया है उन अजला में उर्दू ज़बान पर मुअस्सर अमल आवरी और उर्दू मुतरजमीन के तकर्रुरात के लिए कमीशन की जानिब से हर मुमकिन कोशिश की जाएगी। अलावा अजी उन्होंने कहा कि अक़लियतों को खुद मुक्तफ़ी बनाने के लिए हुकूमत की जानिब से रोशनास करदा स्कीमात से फ़ायदा पहुँचाने और बैंकर्स की जानिब से कर्ज़ की फ़राहमी के लिए इक़दामात किए जाएंगे।